లాస్ ఏంటోస్ సిటీలోని గోస్ట్ ఫ్రీక్ అనే దెయ్యం హల్చల్ చేస్తుంది. మరేంటి ఫ్రాంక్లిన్ ఇంకా షించాన్ ఈ దెయ్యం నుంచి తప్పించుకోవడానికి బెడ్ కింద ఒక సీక్రెట్ బంకర్ని క్రియేట్ చేసి తప్పించుకోగలరా? ఒకవేళ మీరు కనుక అలా తప్పించుకోవాలనుకుంటే వెంటనే వీడియోకి లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. మరి లాస్ ఏంటోస్ సిటీలో పోలీస్ కింద వర్క్ చేయడం చాలా అంటే చాలా కష్టం, అది కూడా రాత్రిపూట్ల. అరే నా ముందైతే నాకు ఎవరో కనిపిస్తున్నారా బాబు? ఒక్క నిమిషం, ఎవరిది? కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఒక్కసారి లైట్స్ కూడా ఆన్ చేద్దాం. గాయస్ మీకు కూడా కనిపిస్తున్నారా? ఎవరిది? ఒక్కసారి దిగి చూద్దాం. అరే అరే ఉన్నట్టుండి మాయమైపోయింది ఏంటి? నాకు కనిపించింది, మీకు కూడా కనిపించిందా? ఒకవేళ మీకు కూడా కనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. అరే ఇక్కడ కదా ఎవరో ఉండాలి, బట్ ఇప్పుడైతే నాకు ఎవరో కనిపించట్లేదే. ఇలా చూశాను కనిపించాడు, లైట్లు వేశాను కనిపించాడు, బట్ కార్ దిగేసరికి ఎవరు లేరు అక్కడ. ఓకే, నా భ్రమ అయి ఉంటుంది. 12 గంటల నుంచి నేనైతే పోలీస్ డ్యూటీ చేస్తూనే ఉన్నాను నాన్ స్టాప్గా. సో ప్రశాంతంగా ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి నిద్రపోదాం. అసలే సిటీలోని చాలా అంటే చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో ఓకే, ఏంటబ్బా ఇక్కడ ఏవో ఏడుపుల సౌండ్లు వస్తున్నాయి. మా ఇంటి దగ్గర నుంచి ఎవరు ఏడుస్తున్నారు? ఏవేవో ఏడుపు సౌండ్లు వస్తున్నాయి. గాయస్ ఇక్కడైతే ఏదో జరిగిందబ్బా. ఎంతమంది కూర్చొని ఎందుకు ఏడుస్తున్నారు? ఒక్క నిమిషం ఆగండి చూద్దాం. ఊరి నాయన, ఎంత రాత్రిపూట లాస్ ఏంటోస్ సిటీలో మర్డర్ జరిగిందా? అరే ఎవరబ్బా ఇతన్ని చంపింది? ఇక్కడైతే ఒక డెడ్ బాడీ ఉంది. అయితే ఖచ్చితంగా ఇక్కడ హత్య జరుగుంటుంది. ఎందుకంటే అతనికి ఒకసారి చూడండి, కత్తి అయితే మాత్రం చాలా అంటే చాలా లోతుకి గుచ్చుకొని ఉంది. మళ్ళా లాస్ ఏంటోస్ సిటీలోకి సీరియల్ కిల్లర్స్ అయితే అడుగు పెట్టినట్టున్నారు. ఎంత దారుణంగా చంపేశారో చూడండి. ఇతన్ని నడి రోడ్డు మీద కత్తితో గుచ్చి చంపేశారు. గాయస్ మీరెవరన్నా చూసారా అసలు మర్డర్ ఎవరు చేశారా అన్నది? నువ్వు అనుకున్నట్టు మర్డర్ చేసింది మనిషి కాదు బాబు, అది ఒక దెయ్యం. చాలా భయంకరంగా ఉంది బాబు ఆ దెయ్యం, అదే చంపేసింది. అవును అవును సార్, నేను కూడా చూశాను. అదైతే మాత్రం చాలా భయంకరమైన దెయ్యం, మనల్ని కూడా చంపేస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు బుర్రుండే మాట్లాడుతున్నారా? ఈ జనరేషన్లో కూడా దెయ్యాలు భూతాలు అనుకుంటూ భయపడుతున్నారు. అసలు దెయ్యాలు భూతాలు అనేవి లేవు. ఒక్క నిమిషం కాల్ వస్తుంది. హలో ఆఫీసర్ చెప్పండి, ఏమైంది? ఇంత రాత్రి వేళ కాల్ చేశారు నాకు? ఆఫీసర్ శివ, మనకు అర్జెంటుగా ఒక పని పడింది. సిటీలోకి ఒక సీరియల్ కిల్లర్ వచ్చినట్టున్నారు. అందరినీ చాలా దారుణంగా చంపేస్తున్నాడు. కానీ చూసిన ప్రతి ఒక్కరూ అది గోస్ట్ దెయ్యం అనే చెప్తున్నారు. అదేంటో మనం ఈరోజు రాత్రి కల్లా కనిపెట్టాలి. ఉంటున్నా, నువ్వే అది కనిపెట్టు. సరే ఆఫీసర్, నేను కనిపెడతాను. ఇప్పుడే అనుకుంటున్నా ఇక్కడ కేసు స్టార్ట్ అయిందో లేదో, మా ఆఫీసర్ నుంచి ఇంకా కాల్ రాలేదేంటని. మీరు అర్జెంటుగా ఈ డెడ్ బాడీని ఇక్కడి నుంచి క్లియర్ చేసి మీరు కూడా ఇంటికి వెళ్ళి పడుకోండి. నేనైతే మాత్రం అది ఎవరో కనిపెట్టి రేపటికల్లా కేసుని అయితే సాల్వ్ చేస్తా. కానీ అర్జెంటుగా ఫస్ట్ అయితే మాత్రం ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలబ్బా. చాలాసేపటి నుంచి డ్యూటీ చేస్తున్నాను, ఆల్మోస్ట్ 12 గంటల నుంచి డ్యూటీ చేస్తున్నాను. ఫుల్గా ఒళ్ళు నొప్పులు కూడా వచ్చేస్తున్నాయి. మళ్ళా కొత్త గోస్ట్ కథ అయితే స్టార్ట్ అయింది. సో మనం అయితే మాత్రం ఆ సీరియల్ కిల్లర్ ఎవడో కనిపెట్టాలి. సో మనకైతే ఈరోజు రాత్రి ఇంకా రెస్ట్ ఉండదని అనుకుంటున్నా. ఒక్క నిమిషం ఆగండి. ఇంట్లోంచి ఏంటి వింత వింత సౌండ్స్ ఇవన్నీ వస్తున్నాయి? అసలు ఏం జరుగుతుంది అబ్బా ఇంట్లో? ఈ షించాన్ గడు చాప్ గడు మళ్ళీ ఏదో స్టార్ట్ చేసినట్టున్నారు. ఫాస్ట్గా కిందకి వెళ్ళి చూద్దాం ఆగండి. ఏదో ఒక పెంట పని చేయకుండా ఈ వీళ్ళైతే మాత్రం ఉండరు అనుకుంటా ఇంట్లో. అసలు అరే బాబు, ఈ సౌండ్ ఏంటి ఎంత దారుణంగా వస్తుంది? ఏం చేస్తున్నారా ఇంట్లో? డివైడర్లు అవన్నీ ఏంటో పగల కొడుతున్నారు. అరే అరే ఏం జరుగుతుంది నా ఇంట్లో? అసలు నా పర్మిషన్ లేకుండా మా ఇంట్లోని ఎవరు ఎంత దారుణంగా పడగొట్టారు? ఎవరబ్బా మీరంతా? నా పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి చొరబడి ఇవన్నీ చేస్తున్నారు. అసలు సారా, మీరు అడగాల్సిందే నన్ను కాదు. నాకైతే ఈ పని షించానే అప్ చెప్పారు. మీరైతే మాత్రం షించాన్ సార్నే అడగండి. మేమైతే ఇక్కడ సీక్రెట్ బంకర్ అయితే నిర్మిస్తున్నాం, అది కూడా ఈ బెడ్ కింద. మాకైతే సీక్రెట్ బంకర్ని ఫాస్ట్గా నిర్మించమని షించాన్ సార్ ఈ పని అయితే మాకు అప్పచెప్పారా. ఈ బుడంకాయ గడు మళ్ళీ కొత్తగా ఏం ప్లాన్ వేసాడు ఏంటో? ప్రశాంతంగా 10 నిమిషాలు పడుకోవడానికి వస్తే ఇక్కడ ఎంత గోల్ జరుగుతుంది. అరే షించాన్ వచ్చావా? ఏంట్రా షించాన్, బెడ్ కింద ఏదో అంటున్నారు వీళ్ళు, సీక్రెట్ బేస్ అంటున్నారు. దేనికిరా? అదేంటంటే శివన్య, నువ్వైతే న్యూస్ చూడలేదా? న్యూస్ చూస్తే నీకే తెలిసేది. మన సిటీలోకి అయితే ఒక కొత్త గోస్ట్ వచ్చిందంట. దాని పేరైతే మాత్రం గోస్ట్ ఫ్రీక్ అంట. అదైతే అందరినీ చంపేస్తుంది. మన ఇంటికి కూడా వస్తే మనల్ని కూడా చంపేస్తుంది శివన్న. సో అందుకే మీరైతే మాత్రం సీక్రెట్ గా ఒక బెడ్ కింద సీక్రెట్ బేస్ అయితే క్రియేట్ చేస్తున్నాను. మనం అయితే దాని నుంచి తప్పించుకోవచ్చు కదా. ఏంట్రా షించాన్ నువ్వు అనేది? గోస్ట్ ఫ్రీక్ అనే ఒక గోస్టా? అరే ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది, కానీ అలాంటి గోస్ట్లు అవి మన లాస్ ఏంటోస్ సిటీలోకి ఎందుకు వస్తారా? ఏదో ఒక సీరియల్ కిల్లర్ వచ్చి చేసే పనికి మీరేమో అది గోస్ట్ అని సాగు కొడుతున్నారు. ఒక్క నిమిషం, టీవీలో వస్తుంది అన్నావు కదా,
నేను ఇప్పుడే పైకి వెళ్ళి అసలు టీవీలో ఏం చెప్తున్నారో చూసొస్తాను ఆగు. ఈ టీవీ వాళ్ళకి కూడా ఏం పని లేదబ్బా. న్యూస్ రిపోర్టర్లు కూడా వాళ్ళ నోటికి ఏది వస్తుందో చెప్తున్నారు టీఆర్పీ కోసం. అసలు గోస్ట్లు అవి మన లాస్ ఏంజలస్ సిటీలోకి ఎందుకు వస్తాయి? ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే టీవీ పెట్టి చూద్దాం అసలు మనకి టీవీలో ఏం చూపిస్తున్నారో. బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. సిటీలోని గోస్ట్ ఫ్రీక్ అనే ఒక దెయ్యం హల్చల్ చేస్తుంది, మొత్తం అందరినీ చంపేస్తుంది. ఈ గోస్ట్ అయితే మాత్రం ఈ గోస్ట్ మీ ఇంటికి కూడా ఎప్పుడన్నా రావచ్చు. మీరైతే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ గోస్ట్ అయితే చాలా డేంజరస్ గా ఉంది. అయ్య బాబు, ఇంతకీ ఎవడరా వీడు? ఎంత దారుణంగా ప్రతి ఒక్కరిని చంపేస్తున్నాడు. వామో, వీడినైతే మాత్రం ఎవరినో ఫాస్ట్గా కనిపెట్టాలి మనం, లేకపోతే చాలా ప్రమాదం. బావు పిజ్జా అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ పిజ్జా తిన్న తర్వాత చాలా జాలీగా ఉంది. అమ్మా ఎంత టేస్టీ పిజ్జా నేనైతే నా లైఫ్ లో ఎప్పుడు తినలేదు. సూపర్ గా ఉందబ్బా ఈ పిజ్జా మాత్రం. నన్ను చూస్తేనే ప్రతి ఒక్కరూ భయపడతారు, భయపడాలి కూడా. ఈ కుక్క ఇక్కడ ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ కుక్క చావు నా చేతిలోనే ఉండబోతుంది, అది కూడా కుక్క చావులాగే. ఇప్పుడు దీన్ని కైమా కైమా కొడతాను చూడండి. కైమా కైమా ఎలా కొడతానంటే ముక్కలు కూడా దొరకవు. బావు అరే ఏంటి వెనకాల ఏమో మాటలు వినిపిస్తున్నావు? అరే గోస్ట్, అమ్మ బాబాయ్ గోస్ట్, అర్జెంట్ గా అక్కడి నుంచి పారిపోలే. అమ్మ బాబాయ్ నా వెనకాల కొత్తట్టుకొని పరిగెట్టుకుని వచ్చేస్తుంది. ఈ గోస్ట్ కొని దొరకమంట ఈ రోజు మన శోభ శివన బాబాయ్ అర్జెంట్ గా శివన దగ్గరికి అయితే పారిపోలే. అనవసరంగా పిజ్జా కక్కుర్తి పడి బయటకు అయితే వచ్చాను ఇంత రాత్రిపూట. ఇదైతే మాత్రం నన్ను చంపేసేలా ఉందా? ఒరే శివన, ఓ శివన ఎక్కడున్నారో బాబా? ఒరే గోస్ట్ వచ్చిందిరా కాపాడరా. ఒరే శివ కాపాడరా బాబు, గోస్ట్ వచ్చింది. ఒరే ఎక్కడున్నారో అబ్బాయి బయటకు రారా బాబు. అరే ఈ టైంలో ఇంతకీ చాప్ గడ్ అరుస్తున్నాడు, వీడేంటి పడుకోకుండా అరుస్తున్నాడు? ఇంతకీ ఎవరబ్బా ఇది? మా చాప్ గడేనా గోల్ చేసేది? అరే చాప్ ఎక్కడున్నావురా నువ్వు అసలు? సరే, మీ కుక్క అయితే బయట నుంచి అరుస్తుంది, దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. మా పని మమ్మల్ని చేసుకునేవట్లేదు. అరే చాప్ ఇక్కడున్నావా? దేన్ని చూసిరా అంతలా భయపడి అరుస్తున్నావు నువ్వు అసలు? శివన దెయ్యం ఉంది బయట, దెయ్యం వచ్చేసింది, దెయ్యం మన ఇంటికి వచ్చేసింది. అరే ఇప్పుడు ఈ చాప్ గడ్ కూడా మొదలు పెట్టాడబ్బా. ఏంట్రా దెయ్యం దెయ్యం అనుకుంటే ఈ దెయ్యం కూడా అసలు కనీసం అస్సలు వీళ్ళకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఈ జనరేషన్ లో కూడా దెయ్యాలు భూతాలు అనుకుంటూ అసలు దెయ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క నిమిషం. అరే ఎవరబ్బా ఇది? వామ్మో, వీడే కదా న్యూస్ లో చూపించినాడు. అరే ఆగండి, పారిపోతున్నాడు. ఎంత భయంకరంగా ఉన్నాడబ్బా వీడు అసలు. ఒక్క నిమిషం గాయస్, వీడైతే పారిపోతున్నాడు. ఎక్కడ పారిపోతున్నాడు వీడు అసలు? ఈడబ్బా వీడు. అరే వీడినైతే ఎలాగన్నా పట్టుకోవాలి. అరే ఎక్కడికి వెళ్ళిపోయి ఈ గ్యాప్లోనే ఎంత ఫాస్ట్గా తప్పించుకున్నాడా అసలు? రావడమే ఎంత ధైర్యం వీడు. మన ఇంటికి వచ్చాడు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు. ఒక్క గుద్దేద్దాం ఆగండి. వామో, వాడి చేతిలో కత్తుంది. గాయస్ తప్పించుకోవాలి. మనమైతే మాత్రం కొంచెం దూరంగా వెళ్ళి ఫైరింగ్ అయితే చేద్దాం. మళ్ళీ ఇంట్లో షించన్ కూడా ఉన్నాడు. అరే వీడికైతే మాత్రం కాల్చినా ఏం కావట్లేదండి. ఇప్పుడే కదా కాల్చాను, మళ్ళీ కలుద్దామండి. ఈసారి అయితే హడ్కి కలుద్దాం. మళ్ళా 2 బుల్లెట్లు కాల్చాను, అయినా ఏం కావట్లేదు అబ్బా వీడికి. వామ్ము, వీడైతే నిజంగా గోస్టా ఏంటి? మళ్ళా ఒక్క నిమిషం ఆగండి, కలుద్దాం. అరే గాయస్ ఎక్కడికి వెళ్ళిపెట్టాడు? వామ్మో, ఈడు ఈ గ్యాప్లో ఎక్కడ ఇప్పుడు అబ్బా అసలు? వామ్మో, వీడైతే మాత్రం చాలా అంటే చాలా పెద్ద గోస్ట్ లాగా ఉన్నాడు. ఎక్కడ? అరే వీళ్ళందరూ దేన్ని చూసి భయపడుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తున్నారు. వీళ్ళైతే చాలా భయపడ్డారంటే వీళ్ళు కూడా గోస్ట్నే చూసుంటారు. వీళ్ళకి ఆ గోస్ట్ ఎక్కడ కనపడ్డదబ్బా? ఒక్క నిమిషం గాయస్. అరే ఇందాకలా ఒక్కలే కదా చనిపోయి ఉండేది, ఇప్పుడైతే మాత్రం ఆ గోస్ట్ వీళ్ళందరినీ కూడా చంపేసింది అనుకుంటా. ఇందాకలే చెప్పాను అందరికీ ఇంటికి వెళ్ళిపోండి అని, బట్ నా మాట అయితే వీళ్ళు వెళ్ళదు అనుకుంటాను. మొత్తం అందరినీ ఆ గోస్ట్ అయితే చంపేసిందబ్బా. నేనైతే మాత్రం వీళ్ళనంత ఫాస్ట్గా గోస్ట్ని అయితే పట్టుకోవాలి. వీడైతే మాత్రం అందరినీ భయపెడుతున్నాడబ్బా. అందరూ చూడండి ఎలా పారిపోతున్నారు. అసలు వీడి ఇంటెన్షన్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నాడు అసలు లాస్ ఏంజలస్ని? మళ్ళా మన ఆఫీసర్ నుంచి అయితే కాల్ వస్తుంది. హలో ఆఫీసర్, చెప్పండి. ఆఫీసర్, ఇప్పుడే నేను ఆ గోస్ట్ అయితే చూశాను ఆఫీసర్. మా ఇంటి దగ్గర తిరుగుతున్నాడు వాడైతే. ఆఫీసర్ శివ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకైతే వెంటనే ఒక లొకేషన్ పెడుతున్నా, నువ్వైతే మాత్రం వెంటనే అక్కడికి రా. చాలా అంటే చాలా ఫాస్ట్గా రావాలి. ఓకే సార్, మీరు లొకేషన్ పంపించండి, నేనైతే ఇప్పుడే బయలుదేరుతున్నా. సో ఓకే, మనం అయితే ఫాస్ట్గా సార్ పెట్టిన లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓకే, మనం అయితే వెహికల్లోనే వెళ్దాం. ఈ గోస్ట్ గడు మళ్ళీ ఏం చేస్తున్నాడు ఏంటో. షించాన్ ఇంకా చాప్ గడు అయితే ఇంట్లోనే ఉన్నారు. అండ్ వాళ్ళకి తోడుగా వర్కర్లు అయితే ఉన్నారు కాబట్టి పర్లేదు, వాళ్ళని అయితే చూసుకుంటారు. బట్ నేనైతే మాత్రం సిటీ మొత్తాన్ని కాపాడాలంటే ఆ గోస్ట్ గడిని ఎలా అన్నా పట్టుకోవాలి.
గాయస్ మీరు ఎప్పుడైనా ఇంతకు ముందు దెయ్యాన్ని చూసారా? ఒకవేళ దెయ్యాన్ని కనుక చూసుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గోస్ట్ అయితే కామెంట్ చేయండి. మనమైతే మాత్రం ఆ గోస్ట్ని ఫాస్ట్గా పట్టుకోవాలంటే ఆ లొకేషన్కి అయితే వెళ్ళాలి. ఓకే, నేనైతే లొకేషన్కి వచ్చేసాను. ఇక్కడే మనకైతే ఆ లొకేషన్ పెట్టారు. లొకేషన్ అయితే మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఒక్క నిమిషం, మన ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉన్నారండి. ఇక్కడైతే మాత్రం ఏదో జరిగినట్టుగానే ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారంటే ఇక్కడ ఆల్రెడీ ఏదో జరిగింది. ఆ గోస్ట్ గడు మళ్ళీ ఏం చేశాడబ్బా ఇక్కడ? ఆఫీసర్ శివ గారు, మీకోసమై ఎందక్కల నుంచి మేమైతే వెయిట్ చేస్తూనే ఉన్నాం సారు. ఆ గోస్ట్ గాడితో మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా మందిని చంపేశారు సారు. ఎంతమందిని చంపారో వాళ్ళందరూ నా వెనకాల ఉన్నారు. మీరు కూడా ఒకసారి చూడండి సారు. చాలా అంటే చాలా దారుణం సారు. వాడిని మనం ఎలా అన్నా పట్టుకోవాలి సారు. మీరేం బాధపడకండి, నేను వచ్చిందా అందుకోసం కదా. మనం అయితే మాత్రం వాడిని చాలా అంటే చాలా ఫాస్ట్గానే పట్టుకుందాం. సరే పదండి. ఇప్పుడైతే మాత్రం వాడి లోపలే కదా ఉన్నారని చెప్పారు. సో వాడినైతే మాత్రం మనం అస్సలు వదిలిపెట్టద్దు. కానీ ఒక్క నిమిషం, ఎంతమందిని చంపేశాడా వీడు? ఎంత దారుణమైన సీరియల్ కిల్లర్ వీడు అసలు. చూడండి గాయస్, ఎంతమందిని చంపేశాడో. ఎన్ని శవాలు ఉన్నాయి ఇక్కడ. పాపం వీళ్ళందరికీ అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాదు. వాడైతే ఇలా వచ్చి వీళ్ళని చంపేసి వెళ్ళిపోయాడు. పాపం వీళ్ళు అసలు ఎందుకు వచ్చారో ఇక్కడికి? అందరూ చనిపోయారు. సరే గాయ్స్, నన్నైతే ఫాలో అవ్వండి మీరు. మనమైతే ఆ లోపలికి వెళ్దాం. ఓకే, మేమైతే మాత్రం ధైర్యం చేసి ఎలాగోలా లోపలికైతే వెళ్తున్నాం. సో ఈ లోపలే అనమాట గోస్ట్ గడ్ అయితే ఉన్నాడు. సో వాడినైతే మాత్రం మనం ఈరోజు అస్సలు వదిలిపెట్టకూడదు. వాడి పేరేంటి? గోస్ట్ ఫ్రీక్ కదా. ఆ గోస్ట్ ఫ్రీక్ గడికి తాట తెద్దాం. ఆగండి. అరే, ఉన్నట్టుండి కరెంటు పోయిందండి. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? గాయస్, వాడైతే మళ్ళీ ఏదో స్టార్ట్ చేసినట్టున్నాడు. మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. నేనైతే టార్చ్ లైట్ ఆన్ చేస్తాను. నా వెనకాల రండి. వామ్మో, ఈ గోస్ట్ గడు మాత్రం నిజంగానే డేంజర్లా ఉన్నాడు. మొత్తం అంతా లాస్ ఏంజల్స్లో కరెంట్ ఉంది, కాకపోతే ఈ అండర్ గ్రౌండ్లో కరెంట్ లేదు. ఎంత ధైర్యం వీడికి అసలు! మేము ఇలా వచ్చామో లేదో కరెంట్ తీసేశాడు వాడు. ఒక్క నిమిషం, నాకు ఆ చివరిన ఎవరో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. గైస్, మీకు కూడా అక్కడ ఎవరైనా ఉన్నట్టుగా కనిపిస్తున్నారా? ఒక్కసారి చూడండి, నేను మళ్ళీ టార్చ్ చేస్తాను. మీకు కూడా అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా? అవును సార్, అవును. అక్కడైతే ఎవరు ఉన్నారు సార్? అక్కడ ఎవరు ఉన్నారు? అరే అదేంటి మళ్ళా సడన్గా ఇప్పుడు అక్కడ ఎవరు కనిపించట్లేదు? గాయస్, మీరందరూ కూడా చూసారా? అక్కడైతే ఎవరు లేరు. అరే, కరెంట్ కూడా వచ్చేసింది. వామ్మో, ఇక్కడైతే మాత్రం ఏదో తతంగం జరుగుతుంది. మనమైతే చాలా జాగ్రత్తగా ఉండండి. సరే, మనమైతే జాగ్రత్తగా ముందుకు వెళ్దాం. మీరైతే కరెంట్ వచ్చింది కాబట్టి రండి. ఓకే, ఇక్కడైతే ఎలక వెళ్తుంది. బట్ ఇక్కడ మనకి సొరంగంలో ఎవరూ లేరు. గాయస్, నా వెనకాలే రండి. మీరైతే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అదిగోండి, మళ్ళా అక్కడ ఎవరో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. మీకు కూడా అక్కడ ఎవరైనా ఉన్నట్టుగా కనిపిస్తున్నారా? మళ్ళా ఒకసారి చూడండి. అక్కడైతే ఎవరో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ ఇప్పుడు చూస్తే ఎవ్వరూ లేరు. వీడైతే మాత్రం మనతో గేమ్స్ ఆడుతున్నాడు గాయస్. మనం అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గోస్ట్ గడ్ అయితే మాత్రం మనతో ఆడుకుంటున్నాడు. మీరైతే ఫాస్ట్గా దిగండి. ఎంతసేపు? మనకైతే మాత్రం ఇప్పుడు 2 దారులు వచ్చాయి. సో మీరందరూ ఒక గ్రూప్ లాగా స్ట్రైట్గా వెళ్ళి వెతకండి. సో నేనైతే మాత్రం ఈ సొరంగంలోకి వెళ్తాను. సో ఈ సొరంగం అంత డేంజర్ కాబట్టి సో నేను ఒక్కడనే వెళ్తాను. మిమ్మల్ని అయితే రిస్క్లో పెట్టడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. సో మీరందరూ అటుపక్క వెళ్ళండి. సో నేను ఒక్కడిని సొరంగంలోకి అయితే వెళ్తాను. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అవ్వండి మీరంతా. మీరు మా ఇంటికి వచ్చి చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశారు. నన్ను పట్టుకోవడం అంత తేలికనుకున్నారా? ఒక్కొక్కరిని నరికి అవతల పడేస్తాను. చూడండి, నా దగ్గరున్న కత్తికి మీ రక్తం రుచి చూపించిందే. ఈరోజు నిద్రపోను. ప్రతి ఒక్కరిని నరికేస్తాను. మీ గన్నెలో బుల్లెట్లు ఏమీ కాదు. ఒక్కొక్కడి తలలో ఈరోజు తెగి పడతాయి. చూడండి, నీకైతే మాత్రం కంట్లోంచి కత్తి దింపుతా చూడు. కన్నుగడ్డు బయటకు వచ్చింది. ఆహాహా, అందరినీ చంపేశాం. ఎవరు మిగిలి లేరు. అరే ఏంటి, ఉన్నట్టుండి మన వాళ్ళందరూ అరుస్తున్నారు. ఏదో జరిగిందబ్బా. అనవసరంగా మన వాళ్ళందరినీ ఇటుపక్క పంపించి తప్పు చేశాను అనుకుంటా. ఆ స్వరంగం అయితే ఎవ్వరూ లేరు. అరే ఎవడు వీడు? వీడైతే మన మీదకి వస్తున్నాడు. ఏంటి, వీడైతే మాత్రం మన వాళ్ళందరినీ చంపేశాడు ఏంటి? అరే ఈ గోస్ట్ గడు, ఈ గోస్ట్ ఫ్రీక్ గడు అయితే వచ్చేసాడు. ఒక్క నిమిషం, వీడి దగ్గర నుంచి దూరంగా తప్పించుకుందాం, కాలుద్దాం. అరే వీడికి ఎంత కాల్చినా ఎందుకని ఏం కావట్లేదు. వామ్మో, వీడైతే మన ఆఫీసర్లందరినీ చంపేసినట్టున్నాడు. చూడండి, మన ఆఫీసర్లందరూ కింద ఎలా పడి ఉన్నారో. వీడైతే మాత్రం నన్ను అస్సలు వదిలిపెట్టట్లేదు. కానీ గన్ అయితే మాత్రం వీడికి అస్సలు పని చేయట్లేదు. ఏం చేస్తే వీడిని ఈరోజు అంతం చేయగలం. ఒక్క నిమిషం, మళ్ళా కాలుద్దాం. అండ్ ఒక్క బుల్లెట్ కూడా వీడికైతే ఏం కావట్లేదు. హెడ్ కాలుస్తున్నా ఏం కావట్లేదు.
నాకైతే ఒక ఐడియా వచ్చింది. వీడినైతే మనం బుల్లెట్స్తో చంపలేమనుకుంటాను. వీడి ఆత్మనైతే మనం సజీవ దహనం చేయాలి. సో అందుకోసమే నేనైతే మాత్రం స్టిక్కీ బాంబ్స్ యూజ్ చేస్తున్నా. బట్ వీడైతే మాత్రం స్టిక్కీ బాంబ్స్ నుంచి కూడా తప్పించుకుంటున్నాడు. చాలా తెలివైన దెయ్యం అనుకుంటా. బట్ ఇప్పుడైతే అస్సలు తప్పించుకోలేడు. వాడైతే మాత్రం నడిచి వచ్చాడంటే అది పేలుతుంది. సో నేనైతే వాడి ముందున స్టిక్కీ బాంబ్స్ వేసాను. సో 2 అడుగులు వాడు కనుక ముందున వస్తే ఆ బాంబ్ అయితే మాత్రం బ్లాస్ట్ అవుతుంది. అయ్యింది. అండ్ వాడైతే మాత్రం ఎగిరి పడ్డాడు. అరే మళ్ళా లేచి వస్తున్నాడే. వీడికైతే ఇంకా ఏం కాలేదనుకుంటాను. సో ఇంకా మనం స్టిక్కీ బాంబ్స్ అయితే వేద్దాం. ఆగండి. వాడు వచ్చే దారిలో వేసాను అండ్ పేల్చాను. అండ్ ఎగిరి ముందుకు పడ్డాడు. మళ్ళా ఏం కాల. అండ్ ఇంకా వేద్దాం. వీడైతే తప్పించుకుంటున్నాడు. పరిగెడదాం, మళ్ళా పరిగెడదాం. దగ్గరికి అయితే వచ్చేసాడు. వామ్మో, వీడైతే మాత్రం మనల్ని చంపేదాకా వదిలిపెట్టాలా లేడే. మళ్ళా స్టిక్కీ బాంబ్స్ అయితే వేద్దాం. అండ్ ఇప్పుడైతే మాత్రం అస్సలు మిస్ చేయను. ఈ షాట్కి దెబ్బకి అన్ని స్టిక్కీ బాంబులు వేసాను 3. సో ఇది మాత్రం పేలితే వాడైతే మాత్రం ఖచ్చితంగా గాలి బూడిదవుతాడు. ఓకే, వీడైతే మళ్ళా బాంబు నుంచి తప్పించుకుందాం అనుకున్నాడు. వచ్చాడు. అండ్ ఇప్పుడైతే కరెక్ట్గా బటన్ నొక్కాను. అండ్ ఇదిగోండి, మొత్తం 3 స్టిక్కీ బాంబులు ఒకేసారి పేలేసరికి మొత్తం ఆత్మంతా సజీవ దహనం అవుతుంది. మొత్తం కాలిపోతుంది. చూసారా, మొత్తం శరీరం అంతా ఎలా కాలి బూడిదైపోయిందో. మొత్తానికి ఎలాగోలా వీడి బెడదైతే వదిలింది. సో ఇంకా లాస్ శాంటోస్ ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ ఆత్మ అయితే మొత్తానికి కాలిపోయింది. ఈ గోస్ట్ ఫ్రీక్ అయితే అంతమైనట్టే. సో మొత్తానికి మనం అయితే మంచి చేసాం. వీడినైతే సజీవ దహనం చేసేసి వీడి నుంచి మనం అయితే విముక్తి పొందాం. సో ఇక అయితే మాత్రం మనల్ని ఇంకా ఎవ్వరూ ఏం చేయలేరు. సో ఈ గృహం నుంచి అర్జెంటుగా బయటికి వెళ్ళాలి మనం అయితే మాత్రం. మా తమ్ముణ్ణి చంపి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు శివ. నిన్నైతే మాత్రం ఊరికినే వదిలిపెట్టను. నీ అంతం నా చేతిలోనే. ఈ కథ ఇప్పుడే ప్రారంభం అవుతుంది. ముగిసిపోయింది అని నువ్వైతే అస్సలు అనుకోకు. నేను ఇప్పుడు ఈ కథకి ప్రారంభం ఇస్తున్నాను. పార్ట్ 2 వీడియోలో నువ్వైతే మాత్రం చిత్రహింసలు పడి నిన్నైతే తెగ నరుకుతాను. చూస్తూ ఉండు. సో ఓకే, ఇక్కడ మాత్రం మొత్తం ముగిసిపోయింది. మనం అయితే ఈ గోస్ట్ ఫ్రీక్ గన్ను కూడా చంపేశాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఇంటికైతే బయలుదేరాలబ్బా. అక్కడ షించాన్ గడ్ వాళ్ళు ఏం ఘనకార్యం చేస్తున్నారో చూడాలి. అరే ఏంటి మళ్ళీ ముందు ఎవరో కనిపిస్తున్నారు. లేదు, నాకైతే వాళ్ళు మనుషులు అనుకుంటా. సర్లేండి, మనం అయితే మాత్రం ఇక్కడ నుంచి ఫాస్ట్గా బయలుదేరదాం. ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి ఆ షించాన్ గడాలు ఏం వెలగబెట్టారో చూడాలబ్బా. సో మొత్తానికి వాళ్ళకైతే చెప్పాలి వీడినైతే మనం చంపేశామని. మొత్తానికైతే ఈ ఇంటి దగ్గరకు వచ్చేసాను. సో వీళ్ళైతే బంకర్ అన్నారో ఆ బంకర్ని అయితే ఫినిష్ చేశారో లేదో. సో ప్రశాంతంగా ఇప్పటికన్నా నిద్రపోవాలబ్బా. ఆ గోస్ట్ గన్ కూడా అంతం చేసేసాం. సో మళ్ళీ సిటీలో కరెంట్ అయితే తీసేసినట్టున్నాడు. లైటింగ్ అయితే మళ్ళీ చీకటైంది. సో మన ఇంట్లో కరెంట్ ఉంది కాబట్టి మనకి టార్చ్ అయితే అవసరం లేదు. సో ఫాస్ట్గా వెళ్దాం. వీళ్ళు అసలు ఏం చేశారో ఫాస్ట్గా చూద్దాం. ఓకే, వీళ్ళైతే కింద ఉన్నట్టున్నారు. సౌండ్లు అయితే ఆగిపోయాయి. నాకు తెలిసి వీళ్ళు ఆ బంకర్ని అయితే ఫినిష్ చేసేసారా ఏంటి. సో ఓకే, అరే షించాన్ ఎక్కడున్నారు? నేనైతే వచ్చేస్తున్నా. అరే ఇల్లు ఏం లేదేటి, ఇల్లంతా ఖాళీగానే ఉంది. అరే షించాన్ బంకర్ అన్నారు. ఏదిరా బంకర్? ఇల్లంతా ఖాళీగానే ఉంది నీట్గా. నువ్వైతే డ్రెస్ చేంజ్ చేసుకొని రా శివన్న, అప్పుడు చూద్దువు మ్యాజిక్. సరేలే, 12 గంటల నుంచి ఇదే డ్రెస్లో ఉన్నాం. సో ఓకే, నేనైతే మొత్తానికి డ్రెస్ అయితే మార్చేసాను. సో ఎక్కడ్రా మన సీక్రెట్ బంకర్? ఇక్కడేమో ఇందాకలంతా రాళ్ళు పెట్టి అంతా హడావడి చేశారు. బంకర్ అన్నారు, ఏం లేదా? మొత్తం నీట్గా క్లీన్ చేసేసారు. ఫుల్ జావో సిమ్ డోర్ నువ్వు ఓపెన్ అవ్వు. వామ్మో, ఏంట్రా బెడ్ ఎలా ఓపెన్ అవుతుంది? అరే షించాన్, చాలా అంటే చాలా అద్భుతంగా చేశారా మీరు. బుర్ర పాడు చేశారు. అరే బంకర్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుందిరా. ఎంత గోల్డ్ ఎంత బంగారం మీకెక్కడరా? ఎక్కడ దాచారా బాబు మీరంతా? ఇదైతే శివన్న మొత్తం నువ్వు డ్యూటీ డబ్బులు అప్పుడప్పుడు మాకు పాకెట్ మనీ ఇస్తూ ఉంటావు కదా, అవన్నీ దాచి ఇవైతే కొన్నాంలే శివన్న. చాలా మంచి పని చేశారా. సో గాయస్, ఈ వీడియో అయితే ఇక్కడ వరకే. మళ్ళా పార్ట్ 2 వీడియో కావాలంటే కామెంట్ చేయండి. రేపు కలుసుకుందాం.